ప్రిపరేషన్ కు సమయం కావాలని విద్యార్థులు కోరినందుకే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో జరిగిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. యూపీఎస్సీ సివిల్స్ 2023 ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. నిరుద్యోగ సమస్యపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని సీఎం విమర్శించారు. ఇప్పటికే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్ళకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది, సమర్థవంతంగా నిర్వహిస్తుంది, సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది, సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తుంది. ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే